కార్ చూసుకుంటుంటుంది. సో వీఆర్ గోయింగ్ టు కార్ పార్కింగ్. అక్షయ్ చూసుకుంటుండు. గుండు ఉన్నాడు లేకపోతే మహేష్ బాబు వీళ్ళు తిరుపతిలో వేయించు గుండు అల్లుడు అంతే. అల్లుడు హాయ్. సో ఈరోజు సైలెంట్ సాయి యూకే పోతాడు అని ఎయిర్పోర్ట్లో దింపేద్దాం. వీడు డ్రైవర్ పునమాకాష్ అండ్ కో డ్రైవర్ కో పైలట్ వ్యాన్లు ఉంటారు ఎవరు క్లీనర్ ఆరిఫ్. మా అమ్మ మిస్టేక్ ఉండాలి. అది కొత్త మిచ్చు వాడికెళ్తాడు వీడియో చూడు లాస్ట్ పోతుంది ఏదైనా అవ్వచ్చు. ఆయన వంట నువ్వు ప్రింటర్ అరే మన హనుమాన్ అరే నువ్వు ఓడరా నా నువ్వు క్రికెట్ ప్లేయర్ బ్రహ్మంగా చాయ్ అవుతాను. ఇడు చాడి ఎత్తాడు, త్వరలో కురగపోతాడు. ఎట్లుందిరా? నేను కూడా అవుతాం. బాగుందంట. అవ్వ అనవసరంగా షేవింగ్ వేసుకున్నా. బాయ్ హాయ్ హాయ్ దా ఎక్కువ పోదాంపా. అయిపోయింది పోనీ పని. కాడు కూర్చుంటే మొత్తం తెగుతుందిరా, ఇరిగిపోద్ది. మీరు జరగండి. బానే ఇలా హేడోరా యాక్టింగ్. అక్కడ ఆగురా ఒకసారి ఆగి చూడు. అరే వాడు పోయేది యూకేకి రా, నీ వీడియోల కోసం కావురా. అరే వదిలేరా, మళ్ళీ వస్తాడో రాడో, ఎప్పుడు వస్తాడో. ఇక్కడ చూడొచ్చు వాతావరణం. ఏం కాదులే, వదిలే, అన్నీ సెట్ అవుతాయి. వీడు కెమెరాకి వస్తే వీడు యాక్టింగ్ తట్టుకోలేకపోదా. ఏడవకన్నా అండి, మేము ఉన్నాం కదా, ఏడవకండి. ఎనీ వర్క్ కాల్ మీ, వన్ కాల్ ఐ విల్ బి దేర్ అంతే. మేమంతా లేమా? నువ్వు ఫస్ట్ పోయినాక నువ్వు ఫోన్ చేయి. నువ్వు పోయి అది అయినాక కాల్ చేయి. కెమెరా చూసాడంటే పర్ఫార్మెన్స్. హై ఏ బక్కైనారా? ఏ దౌడే గుండు బాస్. ఇగో ఇది చూస్తుంటే అందులో ఎంత మీనింగ్ ఉందో. రోబో సినిమా వాడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నేను మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాను. రే ఈ అమ్మాయి ఎట్లా ఉన్నారా?
ఇట్రా ఒకటి తక్కువైంది. ఈడా మిస్సింగ్ సైలెంట్ అటు ఇంకో అటు ఇంకో చెయ్యి పోయి అంతే చెయ్యి చెయ్యి పొన్నం చేయరా జెనిసు వ్లాగ్ యూట్యూబ్లో పెడతా. నిజంగా వీడియోలు అన్నీ నాకు పంపండి, నేను పెడతా. సో మన గాయస్ వెళ్తున్నారు హైదరాబాద్కి, డ్యూటీ ఎక్కుతున్నారు. బాయ్ రా, జాగ్రత్త రే అక్షిత్, బాయ్ గోలీ, బాయ్ జాగ్రత్త పోండి, కన్ఫ్యూజ్ కాకండి. బాయ్. ఏ బాబు, అరే ఇది B6 సారా? కాదు ఇప్పుడేంటి కూర్చోడు ఇది ఒకటి మరి పడుకోవాలి. అసలు ఘోరం తెస్తానే, ఘోరం అంటే ఘోరం తెస్తుంది నా బర్రెకాలు. సైలెన్స్ ఆయన మొత్తం ఎయిర్పోర్ట్లో దింపేసి వచ్చినాక, లైక్ మేము వచ్చి కార్లో కూర్చున్నాక ఆరిఫ్ మొహమ్మద్ నెంబర్ 1 కల్ప్రిట్, నెంబర్ 2 కల్ప్రిట్ కార్తికేయ ఎట్లా ఏడ్చిల్లా అంటే నేను చెప్తానా కదా, ఘోరంగా ఏడ్చిల్లు. ఘోరంగా అంటే ఘోరంగా ఏడ్చిల్లు. అరే వాడు నాకు కూడా ఫ్రెండే, కానీ వీళ్ళిద్దరు మాత్రం ఘోరంగా ఏడ్చిల్లు. నాకు కూడా లోపల బాధ ఉన్నది వాడు పోతాడని, కానీ వీళ్ళిద్దరు అయితే ద పర్సన్ డజంట్ ఎగ్జిస్ట్, ఈ స్నో మోర్. ఎవరో చనిపోతే ఎట్లయితే ఎడతారో పడిపడి అవే ఎట్లా ఏడ్చిల్లు అసలు. లైక్ బ్రో ఘోరంగా అంటే ఘోరంగా ఎమోషనల్ అయ్యారు. నేను అనుకున్నా అరే వాడు ఇప్పుడు పోతాడు, కానీ అసలు వాడు పోతుంది ఇప్పుడు కాదు, లైక్ ఇప్పుడే తెలియదు. మనకు ప్రాసెస్ కానీ తర్వాత ఒక 1 డే తర్వాత సడన్గా అరే కాల్ చేద్దాం అంటే వాడు అరే వాళ్ళు లేడు కదా, అరే ఫోన్ చేద్దాం, అరే లైక్ మెసేజ్ చేద్దాం అంటే అరే కలుద్దామంటే వాడు లేడు కదా. అప్పుడు లైక్ ఆ మూమెంట్లో మనకు కరెక్ట్ ఆ మూమెంట్లో వీళ్ళు ఇప్పుడే ఇంతగానో ఏడ్చిల్లు, ఇంకా అప్పుడే ఎట్లా ఎడతారో నాకు అదే భయం మీద. లైక్ సైలెంట్ ఎట్లా అంటే నాకు నార్మల్గా ఇంటర్ ఫ్రెండ్, అరే ఈ వీడియో చేసేదే నువ్వు చూస్తావని ఇంటర్ ఫ్రెండ్ వీడు. అయితే అప్పుడు నాకేంటంటే నార్మల్గా అందరు ఫ్రెండ్స్ నన్ను ముడివేది అంటారు. లైక్ నేను ఇప్పటివరకు ఏ ఫ్రెండ్, నేను ఏదైతే ఫ్రెండ్ నేను ఇష్టపడతానో వాళ్ళందరూ ముడివేది అని. 10th క్లాస్లో ఫ్రెండ్ మా డైరెక్ట్ సెకండ్, మళ్ళీ ఇంటర్లో వీడు ఫ్రెండ్ అండ్ వీడు కూడా ఇట్స్ లైక్. కాకపోతే ఏంటంటే ఏదైతే మనదైతే మన దగ్గరకు వస్తుంది అంటారో వీడు కూడా అట్లా వచ్చిండు. అట్లా వచ్చి అరే అప్పుడు నేను కొంచెం నాకు అప్పుడు సిచ్యువేషన్స్ అర్థం కాలే, అందుకే అట్లా చేసినా, నువ్వు కరెక్ట్ ఉండే, నేను అర్థం చేసుకోలేకపోయినా ఫ్రెండ్షిప్ డ్రామా సారీ అండ్ ఫస్ట్ 6 months కరెక్ట్గా కొలైడ్ అయ్యి కలిసిపోవడానికి టైం పడ్డది. ఎందుకంటే కొంచెం గట్టిగా గుండె గుష్కా చేసాడు పిల్లాడు. తర్వాత ఇట్స్ లైక్ మంచిగా కలిసిపోయాడు, మంచిగా అందరితో వీళ్ళు అంతా లైక్ టోటల్లీ బికేమ్ ఏ గ్యాంగ్. అసలు లైక్ ఏంటంటే ఇట్స్ లైక్ ఇట్ హ్యాపెన్ లైక్ డెస్టినీ లైక్ అయిపోయింది అదంతా. నేను హుజరాబాద్ నుంచి ఇటు షిఫ్ట్ అవ్వడు, వీళ్ళు ఫ్రెండ్స్ అవ్వడు, లైక్ ఇట్ వాస్ మెంట్ టు బి అనిపించింది. లైక్ యూనో బిగ్ యూనివర్సిటీ అసలు లైక్ అయినా అట్లనే అనిపించింది. ఇట్స్ లైక్ మంచిగా అనిపించింది వీళ్ళతోని. నాకేంటంటే నార్మల్గా ఫ్రెండ్షిప్స్ నా అంత లేవు, ఎందుకంటే 10th క్లాస్లో నా ఫ్రెండ్స్ మేము హాస్టల్ ఎక్కడెక్కడ ఊరోళ్ళు ఒక కాడ వచ్చి ఉండు, దాని తర్వాత ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. 10th క్లాస్ ఫ్రెండ్షిప్సే మెయిన్, 10th and 9th స్కూల్ ఫ్రెండ్షిప్స్. నాకు అవి డిఫరెంట్ అయింది. నాకు హ్యూజ్ ఫ్రెండ్షిప్, ఒక కరెక్ట్ ఫ్రెండ్షిప్ లేదు రాబోయ్ అనేదాన్ని ఒకడు ఉండే ఆడను. దాని తర్వాత కరెక్ట్ వాళ్ళు లాకిలు, లైక్ గాడ్ పాపం దేవుడు చూసి మంచి ఫ్రెండ్స్ ఇద్దామని మంచి ఫ్రెండ్స్ ఇచ్చిళ్ళు. థ్యాంక్ గాడ్ ఐ మెట్ దెమ్ అనుకున్నా. లేకపోతే బయట ఫ్రెండ్స్ ఎట్లున్నారంటే అవసరం ఉంటే ఫ్రెండ్, లేకపోతే కాదు. పైసా ఉంటేనే ఎంజాయ్మెంట్, లేకపోతే కాదు. వీళ్ళతో ఎక్కడికి పోయినా ఎంజాయ్మెంటే, బాత్రూమ్ పోయినా ఎంజాయ్మెంటే, ఎక్కడ పోయినా ఎంజాయ్మెంటే, KFC పోయినా ఎంజాయ్మెంటే, పాష్ రెస్టారెంట్స్ పోయినా ఎంజాయ్మెంటే, ఎక్కడ పోయినా అనిపించింది ఆ మూమెంట్లో. లైక్ అసలు పైసలు మ్యాటరే కాదు కరెక్ట్ పీపుల్ ఉన్నప్పుడు. అంటే మ్యాటరే పైసలు, కానీ ఎంజాయ్మెంట్కి కూడా పైసలు మ్యాటర్. కాకపోతే ఇట్లా చిన్న వాటికి అవసరం లేదు. ప్రతిదానికి కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో పోయినప్పుడు అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏం మాట్లాడరు, ఏముండదు,
అరే పైసలు ఉంటే అయిపో అనే ఫీలింగ్ తెప్పిస్తారు కానీ వీళ్ళు అట్లా కాదు. ఇప్పుడు ఒక్క మూమెంట్లో కూడా నాకు అరే పైసలు ఉంటే అయిపో అని అనిపించలేదు. సైలెన్స్ అయ్యి ఫక్ యూ. ఎందుకంటే లైక్ అసలు అనవసరంగా పోతాం ఇక పో, కానీ ఎందుకు ఉండొచ్చుగా నువ్వు కూడా. సరే నేను కూడా వస్తా, అంత బాగున్నా అని చెప్తే అంత సిచ్యువేషన్స్ బాగుంటాయి, నేను కూడా వస్తా. అలా బ్రో మిస్ అవుతాను బ్రో. ఇప్పుడు తెలియదు బ్రో మాకు, అది నాకు ఇప్పుడు తెలియదు. ఇక వండాలి, ఘోరంగా నిద్ర వద్దా. బాయ్.